ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైన మూడో రోజు ఓ కుర్రాడి పేరు మారుమోగిపోయింది. వాంబో ఏంటి భయ్యా విధ్వంసం అంటూ క్రికెట్ లోకం మొత్తం అతన్ని కీర్తించింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును ఒంటి చేత్తో బయటికి లాక్కొచ్చి గెలుపు రుచి చూపించాడు. సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్కు మరుపురాని విజయాన్ని అందించాడు. ఇప్పటికే ఆ కుర్రాడెవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అతనే అశుతోష్ శర్మ. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అశుతోష్ అద్భుతమే చేశాడు. 31 బంతుల్లో 66 రన్స్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ను 1 వికెట్ తేడాతో గెలిపించాడు. దీంతో అశుతోష్ శర్మ పేరు క్రికెట్ లోకంలో మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే రైల్వేస్ హెడ్ కోచ్ నిఖిల్ డోరు 2024 జనవరిలో గుజరాత్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో అశుతోష్ అరంగేట్రం గురించి మాట్లాడారు. సెలెక్టర్లు అశుతోష్ను జట్టులోకి తీసుకోవడానికి ఇష్టపడలేదని, అతనికి బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియదని సెలెక్టర్లు అన్నట్లు ఒక సంచలన విషయాన్ని అయితే ఆయన బయటపెట్టారు. అయితే మెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉండే అశుతోష్ వాళ్ళందరూ తప్పు అని నిరూపించాడు. తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే అశుతోష్ సెంచరీ సాధించి తన జట్టును క్లిష్ట పరిస్థితి నుండి కాపాడి రెడ్ బాల్ క్రికెట్లోకి తన ఎంట్రీని ఘనంగా చాటాడని తెలిపారు. రంజీ ట్రోఫీ కోసం రైల్వేస్ టీంలోకి అశుతోష్ను ఎంపిక చేయమంటే అతనికి బ్యాటింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు, అతను అడ్డిగుడ్డిగా షాట్లు మాత్రమే ఆడతాడు అని సెలెక్టర్లు అశుతోష్ను అవమానించారనే విషయాన్ని ఆయన వెల్లడించారు. కాగా గతేడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున మంచి ప్రదర్శన కనబర్చినా కూడా అశుతోష్ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ మెగావైలంలో ఢిల్లీ అతన్ని కేవలం 3.8 కోట్ల తక్కువ ధరకే సొంతం చేసుకుంది. ఇప్పుడు తొలి మ్యాచ్లోనే తన సత్తా ఏంటో చూపించి తనను అవమానించిన సెలెక్టర్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. మరి అశుతోష్ ఆడిన ఇన్నింగ్స్తో పాటు అతన్ని అవమానించిన సెలెక్టర్లకు అతను చెప్పిన సమాధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.